నేటి పంచాంగం, నేటి రాశి ఫలాలు. అమ్మ, మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి. అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున శత్రువులపై విజయం సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. ఆలోచనలు చాలా కఠినాత్మకంగా తీసుకుని, అంటే ఏదైనా ఒక పని సాధించడానికి చాలా కష్టపడి చేయడానికి మిమ్మల్ని మీరు దృఢ సంకల్పంతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కొంత తృప్తి తక్కువగా ఉన్నప్పటికీ చేసే కార్యక్రమాల్లో నిష్టగా దాని మీద దృష్టి సారించి చేయడం వల్ల కష్టాలు ఎదుర్కొన్నా మొత్తానికి ఆ పని సాధించేదాకా నిద్రపోని వైనంగా ముందుకు వెళ్ళే పద్ధతిలో మీరు ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ నూతన విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. దేని మీదన్నా ఇన్వెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు దానికి సంబంధించిన చర్చలు మీకు తగిన విధంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్న వర్తమానాల విషయంలో కానీ, ఆశించిన విషయాల్లో కానీ, ఆధ్యాత్మిక చింతన, ఉపాసన మొదలైన వాటి విషయాల్లో కానీ అన్నీ కూడా మీరు ఏర్పరచుకున్న విధంగా, అంటే ఎలా అయితే బాగుంటుందని ప్రణాళిక ఏర్పరచుకుంటారో దాని పరంగా ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 3 పాదాలు కూడా. ఈ మిథున రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. గృహ వాతావరణంలో మీరు ఎలా అయితే పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించి కానీ, వాహనానికి సంబంధించి కానీ, తర్వాత తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత కీలక నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వారి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, కొంత చిన్నపాటి అశాంతి అనేది ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో శ్రద్ధ అనేది కొంతవరకు తక్కువగా ఉండడం వల్ల ఆశించిన ఫలితాలు రావడంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధ అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన విషయాలు నేర్చుకుంటారు. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇదంతా కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది. అయినప్పటికీ ఇతరుల దగ్గర నుంచి ఏదన్నా సహాయ సహకారాలు తీసుకోవడం విషయం మీద కొంత ఆసక్తి అనేది తక్కువగా ఉంటుంది. అంటే కొంత వైరాగ్య ధోరణిలో ఉండడం అనేది మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా ఏదన్నా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు, అంటే కమ్యూనికేషన్కి సంబంధించి కానీ, స్కిల్స్కి సంబంధించి కానీ, మీ నైపుణ్యాలు అభివృద్ధి పరుచుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాల్లో కానీ చాలా వరకు సంకల్ప బలంతో మీరు ముందుకు పెడుతూ చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు ఆస్కారం అనేది ఉంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున కుటుంబపరమైన విషయాలలో కొంత చికాకులు అధికంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా ఆర్థికమైన విషయాలు కానీ, ఆశయాలకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రశాంతత అనేది కొంత తక్కువగా ఉండడం వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చుల్ని మీరు వీలైనంత వరకు నిరోధించుకోవడానికి ప్రయత్నాలు అనేది చేయవలసిన ఆవశ్యకత అయితే కనబడుతోంది. అనుకోని వ్యక్తుల యొక్క పరిచయాలు, అలాగే వ్యక్తుల యొక్క విమర్శలకు అవకాశాలు కూడా ఉన్నందున వీలైనంత వరకు విమర్శలకి దూరంగా ఉండడం, ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నా కూడా దాని గురించి బెంబేలు పడకుండా తప్పనిసరిగా వాటిని అధిగమించే విధంగా ఇవాళ ప్రయత్నాలు చేసినట్లయితే తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. కన్యా రాశిలోకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు ఇది కన్యా రాశిలోకి వస్తాయి. కన్యా రాశి వాళ్ళకి సంకల్ప బలంలో కొంత వేరియేషన్స్ అనేవి ఉంటాయి. అంటే వైరాగ్య ఆలోచనలు వస్తాయి, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు రెండిటి వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గణపతి ఆరాధన అనేది అధికంగా చేస్తారు. దాంతోపాటుగా మానసిక బలాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడం
అంతేకాకుండా దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం వల్ల చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద శ్రద్ధ ఆసక్తి తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు ఒకటి చేయాలి. శారీరక శ్రద్ధ అనేది చాలా వరకు అవసరము. ఇవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ దైవబలంతో అనుకున్న కార్యక్రమాలను సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు మీకు తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన విషయాలు అంటే అనుకోని వ్యక్తుల కలయిక, అది ఆధ్యాత్మిక భావనలు, కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అనేది ఇవన్నీ కూడా చాలా వరకు మీకు మానసిక ప్రశాంతతని కలిగిస్తున్నప్పటికీ ఆ కార్యక్రమాలు సంపూర్ణంగా చేయగలనా లేదా అని మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అయితే దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే వృత్తికి సంబంధించిన ఖర్చులు అంటే ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొత్త శాఖలుగా విస్తరింపజేయడానికి కూడా నూతన ఆలోచనలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా అలాంటి కార్యక్రమాలు ఏదైనా చేయడానికి సంకల్పించినట్లయితే ఒకసారి ఆత్మీయుల్ని సంప్రదించి దాని ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి సంతానపరమైన విషయాల్లో కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కానీ మీరు ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది, ఎదురు చూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి అది వృత్తికి సంబంధించి కానీ సంతానపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ పెట్టుబడుల విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా మీకు ఉన్నప్పటికీ కూడా హృదయాందోళన అనేది చాలా వరకు అధికంగా ఉంటుందంటే జరుగుతున్నవన్నీ కూడా అవి ఎంతవరకు జరుగుతాయి, పూర్తిగా మనం అనుకున్నట్టు జరుగుతాయా లేదా అనే ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అంటే ఆధ్యాత్మిక ఆలోచనలకి ఎక్కువ అవకాశం ఇచ్చినట్లయితే, ఉపాసన బలాన్ని పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా మానసిక ప్రశాంతతతో పాటుగా అనుకున్నవి సాధించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వీళ్ళకి నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు మీరు ఆశించిన విధంగా ఉండడం అనేది ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో, కొత్త వాహనాల కొనుగోలు విషయంలో కానీ గృహానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో కానీ ఎక్కువ ఆలోచనలు, ఆసక్తి కనబరచడమే కాకుండా వాటికి సంబంధించి నూతన వాహనాల కొనుగోలు కొరకు కూడా చేసే ప్రయత్నాలు, అధిక ఖర్చుతో కూడుకొని ఉండడం, ఆకస్మికమైన అనవసరమైన ఖర్చులు అంటే కొంత అనుకున్న దానికంటే ఎక్కువ విధానంగా ఖర్చు అవ్వడం వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి కుటుంబంలో ఏదైనా కొత్త విషయాన్ని చేద్దామనుకున్నప్పుడు కానీ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటప్పుడు కానీ కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు అన్ని విధాల సౌకర్యదాయకంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు కూడా మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం అనేది అధికంగా లభిస్తుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. అంతేకాకుండా ప్రయాణాలు అనేవి చాలా వరకు ఆసక్తిదాయకంగా, అనుకూలంగా ఉండడం, కొత్త వ్యక్తుల పరిచయాలు, అనుకోని వ్యక్తుల పరిచయాలతో పాటుగా సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన ఫలితాలతో పాటు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి రోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ రోజున ఆర్థికపరమైన విషయాలలో కొంత అధిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి వీలైనంత వరకు సమయానికి ధనం రావడం అనేది చాలా వరకు అనుకూలతని సూచింపజేసే విధంగా ఉంటుంది. ఆ వచ్చిన ధనాన్ని ఇంతకు ముందున్న రుణాలు చెల్లించే విషయంలో కానీ లేకపోతే ఎక్కడన్నా పెట్టుబడుల కొరకు ఏదన్నా చేస్తే బాగుంటుందనే విషయంలో కానీ ఆలోచనలు అనేవి చాలా అధికంగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే పోటీలలో నెగ్గడం కానీ, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అపార్థాలు రాకుండా మీరు ఆశించిన విధంగా సమాధానం రావడం కొరకు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మీ ఉద్దేశం ఒకటైతే ఇతరులకు అది ఇంకొక రకంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకుంటూ మాట్లాడుతూ ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. మీనరాశి.
అమ్మ ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, తమ మీద తమకు శ్రద్ధ పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, మీ సలహా కొరకు ఇతరులు మిమ్మల్ని ప్రయత్నం చేయడం, అలాగే భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజున చాలా చక్కటి విషయాలు చర్చించి నూతన నిర్ణయాలు తీసుకోవడం, సంతానపరమైన విషయాల్లో అభివృద్ధికరమైన విషయాలకి వారి కొరకు పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం కూడా భావించవచ్చు. అమ్మ ఇక